నమస్కారం, ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధర్మపురిలో అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశం. పోలీసుల మడలో మెడికల్ క్యాంప్. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగరేసి ఘనంగా నిర్వహించారు. ఊటపల్లిలో పాఠశాలకు వెళుతుండగా కిడ్నాప్ యత్నం. పోలీసులకు చిక్కిన నిందితులు. అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో నిజాంపట్నం సచివాలయం నందు సమీక్ష సమావేశం. పిల్లల ఉజ్వల భవితకు జగనన్న కంకణం. విద్యార్థుల ఆరోగ్య రక్షణ. బడుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతుల కల్పనతో జగన్ పాలన దేశానికే గర్వకారణం. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామ పంచాయతీలో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా శిబిరంను సర్పంచ్ కవితా శేఖర్ గౌడ్, జెడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదవ్, ఎంపీడీసీ ఇస్రత్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని, కరోనా మహమ్మారి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ టీకాను ఏర్పాటు చేసిందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ టీకాను వేసుకోవాలని, టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి ఒక్కరూ టీకాను వేసుకోవడం కోసం ప్రతి గ్రామంలో టీకా కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, ఒక్కో రోజుకు 100 డోసులను కాకుండా ఇంకొన్ని ఎక్కువ డోసులను పంపిణీ చేస్తే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో అపోహలు ఉండవద్దని, ఇందుకు అనుగుణంగా 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉమాదేవి, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు శేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ఈరోజు మాల్లో స్టార్ట్ చేశారు. చాలా వరకు వ్యాక్సినేషన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే టైంకి వ్యాక్సినేషన్ కూడా అందట్లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఇంకా ఏమవుతుందో, అంటే దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేసి భయపడుతున్నారు. ఏ భయం లేకుండా జనాలు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. దేనికోసమో మరి అర్థం అవ్వట్లే. ఏ ప్రాబ్లం లేదు, వ్యాక్సినేషన్ వల్ల లైట్గా కొంచెం ఫీవర్ ఉంటుంది అంతే. దయచేసి వ్యాక్సినేషన్ ఇప్పించుకోండి. కరోనా నుంచి మనం, అంటే కరోనా రాకుండా ఉండడానికి ఇది ఒక మెడిసిన్ కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. లేదు 50 అంట ఓన్లీ. ఫస్ట్ డోస్ 50, సెకండ్ డోస్ 50 పర్ డే. కొంచెం అంటే ఎక్కువ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. వ్యాక్సినేషన్ అంటే 50-50 అంటే కాదు, అంటే మాల్ జనాభా కూడా ఎక్కువే ఉన్నారు ఇంకా వేసుకున్న వాళ్ళు. 2 days ఇక్కడ క్యాంప్ అంటే 200 డోసెస్ వస్తున్నాయి. ఫస్ట్ డోస్ 100, సెకండ్ డోస్ 100. వ్యాక్సినేషన్కి వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు అంటే వ్యాక్సినేషన్ వాళ్ళు ఒక 1 అవర్ కూర్చొని వెళ్ళాలని అంటున్నారు. ఏర్పాట్లన్నీ చేస్తూనే ఉన్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశం. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ధర్మపురి పోలీసులు. నిందితుడిని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. అత్యాచార ఘటనకు సంబంధించి బాలిక తల్లి ఈరోజు సెప్టెంబర్ 16, 2021 రోజున ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 371/2021 UC 448 376 AB IPC సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ధర్మపురి సిఐ కోటేశ్వర ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ యొక్క బృందంలో ఏఎస్ఐ రాజు, కానిస్టేబుల్ నరసింగారావు, సతీష్తో కలిసి నిందితుడిని ఈరోజు సాయంత్రం 5:30 సాంబశివుని గుట్ట, నేరేళ్ల వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితుడి వయసు 18 సంవత్సరాలు. ఇతను కరీంనగర్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడని, అత్యాచార ఘటనకు సంబంధించి బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక యొక్క వాంగ్మూలాన్ని WSI నవత ఆధ్వర్యంలో నమోదు చేయడం జరిగింది. బాలిక యొక్క వాంగ్మూలాన్ని వీడియోగ్రఫీ చేయించి వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఉదయం మనకి ధర్మపురి మండలానికి సంబంధించిన ఒక 5 సంవత్సరాల మైనర్ బాలికని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్న బంధువు 18 years అబ్బాయి నిన్న మధ్యాహ్నం అందాజా 3 గంటల సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పి వాళ్ళ మదర్ కంప్లైంట్ మీద మనం ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఇవాళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు మనం IPC 448 అంటే ట్రెస్పాస్, 376 AB అంటే రేప్ ఆఫ్ ఎ ఉమెన్ అండర్ 12 years of age అంటే 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మహిళపై అత్యాచారం, అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో అంటే అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. అందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అండర్ 12 years అమ్మాయిలను కూడా ఆ సెక్షన్ కవర్ చేస్తుంది. సో ఈ సెక్షన్ కింద మనం ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ధర్మపురి ఇన్స్పెక్టర్ గారు హీస్ ఫార్మ్డ్ టీమ్స్ అండ్
వెంటనే అక్యూజ్డ్ కోసం సెర్చ్ మొదలుపెట్టారు. అండ్ సాయంత్రం సమయంలో అక్యూజ్డ్ అంటే విక్టిమ్కి బంధువు అవుతాడు, 18 సంవత్సరాలు అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతను ఇంటర్మీడియట్ స్టూడెంట్ అని చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి మైనర్ గర్ల్ కాబట్టి మేము పేర్లు కానివ్వండి ఎటువంటి ఐడెంటిఫికేషన్ రివీల్ చేయడం ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా. సో ధర్మపురి మండలానికి సంబంధించిన వాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఈ 376 AB అండ్ సెక్షన్ 6 పాక్సో కింద మనము ఇమీడియట్గా FSL రిపోర్ట్ అండ్ మెడికల్ ఒపీనియన్ అన్నీ తీసుకుని వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ట్రయల్ కూడా ఇన్ స్పీడీ మేనర్ అయ్యేటట్లు చూసి ఈ 2 సెక్షన్స్ కింద కనీసం 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలకి తగ్గకుండా శిక్ష విధించడం అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అమెండ్మెంట్ సెక్షన్స్ కాబట్టి 20 years to life imprisonment ఈజ్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దిస్ ఆఫెన్స్ అండర్ 12 years కాబట్టి. సో ఖచ్చితంగా ఈ కేసులో ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసి we will ensure that there is a speedy trial and a conviction in this regard. సో మన రాష్ట్రంలో ఈ లాస్ట్ ఇయర్ 2020లో అయిన ఒఫెన్సెస్ అంటే అండర్ 12 years అయిన ఒఫెన్సెస్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ 20 year ఇంప్రిజన్మెంట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. మైనర్స్ పాక్సో కేసెస్ మీద రీసెంట్లీ కొత్తగూడెంలో కూడా 2 కేసెస్లో 20 year ఇంప్రిజన్మెంట్ వాజ్ గివెన్ స్పీడీ ట్రయల్ కండక్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయగానే. సో దట్ విల్ బీ అవర్ నెక్స్ట్ ఎండివర్. ఇన్వెస్టిగేషన్ ప్రాంప్ట్గా కంప్లీట్ చేసి కన్విక్షన్ అది తీసుకొని రావడం. ఎనీ క్వశ్చన్స్? తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి గ్రామంలో స్థానిక శివాలయం కొండ మీద నిలుపుకున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ వార్ల ఆలయ ప్రాంగణంలో శ్రీ విశ్వకర్మ జయంతి. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం గణపతి పూజ, విశ్వకర్మ పూజలు జరుపుకొని ప్రసాద వితరణ జరుపుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మత్తూర్తి సత్యబాబు, పెదపూటి చంటి, నాగేంద్ర, నెల్లిపూడి రాజబాబు, దవరసింగి శ్రీనివాసాచారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో గోదావరి కనిలోని మెయిన్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా పాటిస్తూ ఉన్న విషయం విదితమే. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటుంటే దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ కల్పనని స్వతంత్రంగా ఉంటానని ప్రకటించడంతో మన ప్రజలకు స్వేచ్ఛ లేకుండా రక్షణ లేకుండా నిజాం కబంధ హస్తాల్లో రాజాకార్లు హింసాకాండలో చెలరేగిపోయి మన ప్రజలను అన్ని రకాలుగా దోచుకోవడమే కాకుండా హత్యాకాండ కొనసాగించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆర్య సమాజ్ పార్టీలు తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టి ఉద్యమం ఉధృతం చేయగా వీటన్నిటికీ నిజాం ప్రభువు నిషేధించారు. ఈ దుర్భర పరిస్థితి గమనించిన ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానంపై శాంతియుత పరిస్థితుల కోసం చర్యలు తీసుకోక తప్పదని భావించగా దీనిని గమనించిన నిజాం ప్రభువు పాకిస్తాన్ సహాయం కోరడంతో ఏర్పడిన దుష్ఫలితాలను అడ్డగించడం కోసం 1948 సెప్టెంబర్ 13న భారత్ సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ యాక్షన్ అనే నినాదంతో ముట్టడించారు. ఆ తర్వాత 17 సెప్టెంబర్ నాడు నిజాం ప్రభువు లొంగిపోయినట్లు ప్రకటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల ధర్మపురి,
బీజేపీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గోరెరాజు, పల్లికొండ నర్సింగ్, తడగొండ నరసయ్య, బీజేపీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు కుంబాల రాజు, సిటకారి చంద్రశేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు సిరిశెట్టి మల్లేష్ గౌడ్, ది గుడ్లలింగయ్య, మల్కాపూర్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి సాయుధ పోరాటం ద్వారా ఏదైతే రజాకారుల విధ్వంసాన్ని కొల్లగొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోరాట పటిమ ద్వారా 1948 సెప్టెంబర్ 17 రోజు మనకు స్వాతంత్రం రావడం జరిగింది. దీన్ని అధికారికంగా నిర్వహించడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే ముస్లింలకు ఓటు బ్యాంకుకు భయపడి ఈ సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పుడు అధికారికంగా నిర్వహించుకోవడం చాలా విచారకించదగ్గ విషయము. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ అక్కడ ఉన్నటువంటి 4 జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ ఈ నిరంకుశమైన పరిపాలనను ప్రారంభించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ 2023లో అధికారంలోకి వచ్చి తర్వాత సెప్టెంబర్ 17 అధికారికంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. భారత్ మాతాకి జై. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం ఊటపల్లిలో కిడ్నాప్కు యత్నం జరిగింది. 3 పాఠశాల విద్యార్థినులను కిడ్నాప్ చేసేందుకు 3 దుండగులు ప్రయత్నించారు. ఊటపల్లి నుండి మెరకముడిద ఉన్నత పాఠశాలకు విద్యార్థులు సైకిల్పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులను ట్రైసైకిల్ వాహనంలో ఎక్కిస్తుండగా వాహనదారులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారిని బంధించారు. భక్తుల వేషధారణతో కిడ్నాప్లకు యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎలా వస్తున్నావు సైకిల్ నువ్వు ఇంకో పాపనా అమ్మా ఇప్పుడు మొన్న గడవలసిన జరిగింది. అన్ని చేశారు ముందు అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామంలో గిరిజన ప్రజలు 20 ఏళ్లుగా గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నారు. గిరిజన ప్రజలు యువత ఈ రోజు భీమవరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు గుమ్మకోట సర్పంచ్ అప్పారావు, గ్రామ పెద్ద శోభ వీరభద్రరాజు, మాజీ ఎంపీపీ, మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ కొర్ర సూర్యనారాయణ, యూత్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో నిజాంపట్నం సచివాలయం 3 నందు సమీక్షా సమావేశం ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి అధ్యక్షతన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సమస్యలు లేకుండా సత్వరమే పరిష్కరించే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా బాధ్యతలు నిర్వహించాలని ప్రభుత్వం వారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అభ్యున్నతికి అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించి రైతులు నష్టపోకుండా చూసే బాధ్యతపై అధికారులు నిర్విరామ కృషి చేయాలన్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధుల సమక్షంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ప్రభుత్వ శాఖ నుండి ప్రజల అభివృద్ధికి అందిస్తున్న ప్రజారంజక పాలన సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి వారి విజ్ఞప్తులు స్వీకరించి ప్రజలకు మౌలిక సదుపాయాల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అన్ని శాఖల విభాగాల అధికారులు ప్రభుత్వం అందజేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ఈ సమావేశంలో కూలంకుషంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి శ్రీనివాస్, అన్ని శాఖల విభాగాల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు, చందోలు దేవదాస్, నర్రా సుబ్బయ్య, ప్రసాదం వాసుదేవ్, నల్లపాటి రామయ్య, యార్లగడ్డ మదన్, నాజర్ ఖాన్, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఎప్పటికీ సర్పంచ్గా ఎన్నికబడి సుమారుగా 7 నెలలు వస్తుంది. సహజంగా ఎప్పుడు కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచులుగా ఎన్నిక కాబడిన తర్వాత మండల స్థాయిలో అలాగే జిల్లా పరిషత్ బాడీ ఫామ్ అయిన తర్వాత జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయా మండలాల్లో ఆ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద సమావేశాలు జరగడం, జిల్లా సమీక్ష సమావేశాలు జరగడం అనేటువంటి సర్వసాధారణం. అప్పుడు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ మెంబర్ కావచ్చు, అలాగే ఎంపీటీ, జెడ్పీటీసీ మండల స్థాయిలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు వీరు ఈ జరుగుతున్నటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వాటితో పాటుగానే సర్పంచ్ డెఫినెట్ గా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత సర్పంచ్ గ్రామానికి సుప్రీం. ఏ కార్యక్రమం జరగాలన్నా కూడాను సర్పంచ్ గారి యొక్క కలసంలో జరగాల్సిన పరిస్థితి. కలసంలో జరగాలంటే అదేదో వక్ర మార్గాలకు పెట్టమైనటువంటి కాదు. ప్రభుత్వం అమలు జరుగుతున్న ప్రవేశపెడుతున్న పథకాలు, వాటి విధి విధానాలు, అమలు జరిగే విధానం, వీటన్నిటికి సంబంధించి కూడాను గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్లు కూడా భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అని సర్పంచ్ గారు నేను చెప్పిందే ప్రతిదీ జరగాలి, అది ఉండాలంటే ఉండాలి, లేదంటే లేదంటే కుదరదు. ఇదివరకు జరిగిన ఒక పథకం ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు, వద్దంటే తీసేసేవాళ్ళు. అక్కడ పార్టీలు కావచ్చు, వర్గాలు కావచ్చు, కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, చేయలేదు కానీ రకరకాల విధానాల ద్వారా. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కాన్సెప్ట్ ఒకటే, ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు, ఆ పథకాలకు ప్రయోజనాలు పొందడానికి అవసరమైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడటానికి వీలే లేదు. అర్హతే ప్రామాణికంగా పనిచేయాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలతోటి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేపడుతున్నారు. చాలా చోట్ల ఉన్నాయి. సార్ మన వాళ్ళకి ఎంతమందికి వస్తే ఎన్ని వచ్చినాయో అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా వస్తాయండి ఆ పథకాల ప్రతిఫలాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ పార్టీల దానికన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముఖ్యమంత్రి గారు ఇవాళ మనకు ఓటేసినా అయిపోయినా వారు మన ప్రజలే, వారికి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల యొక్క ప్రతిఫలాల ప్రయోజనాలు చెందాలి. ఇవాళ కాదు రేపైనా కానీ వారి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన ఓటు వేయకపోయినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా మనకి ఇన్ని రకాలైన పథకాలు, ఆ పరిసరాలు లభిస్తున్నాయనేటువంటి మార్పు రాక తప్పదు. కాబట్టి తప్పనిసరిగా పారదర్శకంగానే వెళ్ళాలనేటువంటి ప్రక్రియ ఆలోచన మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియను ఐడెంటిఫై చేసి మూవ్ చేసేటప్పుడు చాలా చోట్ల కొత్తగా ఎన్నిక కాబట్టినటువంటి ప్రజలని పరిగణలో తీసుకోకపోవటం, సర్పంచ్ గారు మీదే వేస్తారు అంత మేమే సార్ అని చెప్పి మన గ్రామంలో సర్పంచ్ ద్వారా సెక్రటరీ ద్వారా ఎలిజిబిలిటీ విఆర్ఓ, వీటితో పాటు మరి సచివాలయ సిబ్బంది, ఈ కొన్ని సందర్భాల్లో వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేటువంటి కొంచెం ఇబ్బందికరంగా తయారైంది. ఎప్పుడు కూడాను ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ బలంగా ఉంటే దానికి అనుసంధానంగానే అడ్మినిస్ట్రేషన్ కూడాను ట్రాక్ లో ఉంటుంది. కానీ పొలిటికల్ సిస్టానికి, అడ్మినిస్ట్రేషన్ సిస్టానికి గ్యాప్ అనేది చూస్తే డెఫినెట్ గా ఎన్ని కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో ప్రతిఫలాలు, ప్రయోజనాలు పొందలేము. ఆ ప్రయోజనాలు, ప్రతిఫలాలు పొందాలంటే పొలిటికల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కౌంటింగ్ ప్రక్రియలో ప్రారంభించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చేసింది.
మాకేదో మీటింగ్ ఉండేటటువంటి దానికి సంబంధించి. కాబట్టి నెక్స్ట్ అధికారికంగా బాడీ ఫామ్ అయిన తర్వాత ఈ డీటెయిల్ సమీక్ష అనేటువంటిది నిన్న ఉదయం మేము రేపల మండలం నాకు తెలియదు మనం సచివాలయం వైద్యుగా డెవలప్మెంట్ సర్పంచ్ వీటికి సంబంధించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ వచ్చారని వచ్చినట్టు ప్రత్యేకించి కండిషన్ మీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ప్రారంభ ఉపన్యాసంలో చెప్పినట్టుగానే పొలిటికల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ బ్యాలెన్స్ గా కలిసి ప్రయాణం చేస్తేనే ఏ పని ఉండదు. మేము కష్టపడి చదువుకుని వచ్చాము, మేము సచివాలయ సిబ్బందిని, మా ఊరే మాది, మా నిర్ణయాలే మావి అనేటువంటి ధోరణి అక్కడక్కడ కాస్త వినిపిస్తుంది. మీరందరూ కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నారు, మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి సచివాలయంలో కూడాను ఎక్కడ కూడా మనం పొరపాట్లు తావు లేకుండా, పొరపాట్లు తాగిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు గాలిదేవుడు చెప్పాడు. మత్స్యకాల పునరుద్ధరణకు సంబంధించి 970 పేర్లు, ఆఖరి గుళ్ళో పూజారి పేర్లు కూడా రాశారు. సిస్టమ్ అయిపోయినా కానీ పొరపాట్లు ఉంటాయి. అది ఎంతకంటే 5% 10% ప్రతిగా ఉంటాయి. 5% 10% లూపోల్స్ కావాలి. కానీ ఉన్న చిన్న లూపోల్ని పెద్ద లూపోల్గా చేసి మన స్వార్థం కోసం మనం ఉపయోగించుకుందామంటే చూస్తే ఎవరి సిస్టంలో ఎవరు ఉంటుంది. 970 పేర్లు వేటతో సంబంధం లేని వ్యక్తులకి ఎక్కడెక్కడో ఊర్లు తీసుకొచ్చి లబ్ధిదారులు ఎంపిక చేసి ఆ డబ్బు మొత్తం 970 పేర్లు అంటే 97 లక్షల రూపాయలు. ఇది వేటాడుకునే వ్యక్తులకు బ్యాంక్ పీరియడ్ ఆ 2 మాసాలలో యాక్టివిటీ ఉండదు కాబట్టి ఆ టైంలో ఏ విధంగా యాక్టివిటీ ఉంది కానీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఇవాళ ఇక్కడ ఇవాళ వచ్చే స్కీమ్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రారంభం 30 కేజీల బియ్యం 2004 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా 30 కేజీల బియ్యం, 30 కేజీల బియ్యం అలాపై 1000 రూపాయలు అయింది, 1000 రూపాయలు 2000 అయింది. లాస్ట్ టీడీపీ టైంలో 3000 ఒకటే ఒకసారి 2000 రూపాయలు. కరెక్ట్ గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేదానికి నెల రోజుల ముందు నేను 4000 రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అది 4000 రూపాయలు. ఈ ప్రక్రియ ఇదంతా సక్రమైన ట్రాక్ లో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితిలో మొత్తం కూడాను వ్యవస్థ అంతా కూడా నూతన వ్యవస్థ. సర్పంచ్ నూతనంగా ఎన్నికబడ్డారు, ఎంపీడీసీ నూతనంగా ఎన్నికబడ్డారు, గ్రామ సచివాలయ వ్యవస్థ మీరు కూడా 2 సంవత్సరాలు ఆల్రెడీ వర్క్ చేసినప్పుడు కూడా పొలిటికల్ సిస్టమ్ తో అటాచ్ అయ్యి పనిచేయడం అనేటువంటిది మీరు కూడా కొత్త ఇవ్వాలి. సో వీళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ మీ యొక్క బాధ్యతలను సక్రమంగా సరిగా ఉపయోగించుకుంటూ 10 మందికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా 10 మందికి అదనపు ప్రయోజనాలు చేకూర్చడానికి, ఎక్కువ ప్రతిఫలాలు లభించేదని చేయడానికి చేసే ప్రక్రియలో భాగంగానే ఒకవేళ అనఫీషియల్ అయినప్పుడు కూడా ఇది జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో డిపార్ట్మెంట్ వైజ్ గా రివ్యూ జరుగుతుంది. వాటి పరిష్కారానికి డిపార్ట్మెంట్ అధికారులకు సంబంధించి శాఖ అధికారులకు వచ్చే సమాధానాలు ఏమిటి అనేటువంటి ఫాలో చేసుకోవటం. దాంతో పాటుగా సచివాలయ వైజ్ గా మరి జనరల్ రివ్యూ అయిన తర్వాత సచివాలయ వైజ్ గా సర్పంచ్, ఎంపీటీసీ గ్రామాల నుంచి పెద్దలు వారు సంబంధించిన సచివాలయ సిబ్బంది కూర్చుని సచివాలయ వైజ్ గా కూడా ఒక అరగంట సేపు కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేస్తే పరిస్థితులన్నీ కూడా ట్రాక్ లో ఉంటాయని ఉద్దేశంతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని అందరూ అర్థం చేసుకుని తగు విధంగా స్పందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నెక్స్ట్ రెగ్యులర్ కంటిన్యూషన్ కోరుతున్నాను. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించి పిల్లల ఆరోగ్యం కోసం పుష్టికరమైన ఆహారం అందిస్తున్న జగన్ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు కంకణం కట్టుకున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. వర్ధయ్యపాలెం ఆర్ఆర్ కళ్యాణ మండపంలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రకాల తృణధాన్యాలతో తయారు చేసిన వివిధ తీపి పదార్థాలు, తినుబండారాలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో ఏర్పాటు చేసిన
పౌష్టికాహార ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం అంగన్వాడీ పిల్లలకు జగనన్న విద్యా కానుక, తల్లులకు వైఎస్ఆర్ పోషణ కిట్లను పంపిణీ చేశారు. గతంలో నాణ్యత లేని ఆహారం పెట్టేవారని, ప్రభుత్వం అందించే పోషకాహారం అందరికీ అందేది కాదని అన్నారు. అయితే జగన్ పిల్లల నిండు జీవితంను, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పుష్టికరమైన ఆహారం అందిస్తూ దేశానికి గర్వకారణంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ నిర్మల, వైసీపీ నాయకులు దయాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, బొప్పన తిలక్, ఉజ్వల్ రెడ్డి, బందల సురేష్, ఏవిఎం బాలాజీ రెడ్డి, వినోద్ యాదవ్, సర్పంచ్లు దిడ్డు వేణు, అబ్దుల్ మజీద్, రమణ పాల్గొన్నారు. గ్రామానికి వెళ్ళినప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చూస్తా, పక్కన అంగన్వాడీ చూస్తా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి జగన్ అయిన తర్వాత ఎటువంటి బియ్యం ఇస్తున్నాడు, ఎటువంటి గుడ్లు ఇస్తున్నాడు, అటుకులేంటి, మెల్లగేంటి, ఖర్జూర పళ్ళు ఏంటి, పాలు ఏంటి, గర్భిణీకి ఏ విధంగా ఇస్తున్నాడు, బాలింతలకు ఏ విధంగా ఎంతమందికి ఇస్తున్నారు, పిల్లలు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి. విజయనగరం జిల్లా పాచిపేట మండలంలోని గురువునాయుడుపేట ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న గిరిశిఖర గ్రామమైన ఒలిసిల మడలో గురువారం మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు డాక్టర్ బి హేమలత తెలిపారు. ఈ మెడికల్ క్యాంప్లో గిరిజనులు అందరికీ ఆరోగ్య పరీక్షలు చేశామని అన్నారు. మొత్తం 48 మంది రోగులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకున్నట్లు తెలిపారు. అందులో 12 మందికి వైరల్ జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వారికి మలేరియా, ఆర్టీడీ రక్త పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. దగ్గు, జలుబు మరియు ఇతర సమస్యలతో ఉన్న వారికి మందులు ఇవ్వడమైందని అన్నారు. అలాగే గర్భిణీలు మరియు బాలింతలకు ఆరోగ్య తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఇద్దరిని కఫం పరీక్ష కోసం సాలూరు సికి రిఫర్ చేశామని, 48 మందికి హెచ్బి టెస్టులు, బీపీ తనిఖీ చేసినట్లు డాక్టర్ హేమలత తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న నీటి బావిలో క్లోరిన్ పెయిన్ చేసినట్లు ఈ మెడికల్ క్యాంపులో ఈవో రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గిరిజనులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగా పీల్చుకున్నామా, గాలి పీల్చి వదిలేదు. ఎంత పడుతుంది? అయిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురిలో అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశం. ఒలిసెలమడలో మెడికల్ క్యాంప్. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగరేసి ఘనంగా నిర్వహించారు. ఊటపల్లిలో పాఠశాలకు వెళుతుండగా కిడ్నాప్ యత్నం. పోలీసులకు చిక్కిన నిందితులు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిజాంపట్న సచివాలయం నందు సమీక్షా సమావేశం. పిల్లల ఉజ్వల భవితకు జగనన్న కంకణం. విద్యార్థుల ఆరోగ్య రక్షణ. బడుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతుల కల్పనతో జగన్ పాలన దేశానికే గర్వకారణం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.